క్రైస్తవ విశ్వాసంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి భాగము ఏమిటి అని ఆలోచిస్తే మనం మొట్టమొదటిగా చాలా అవసరమైన భాగము దేవుని వాక్యము అని చూసుకున్నాం. దేవుని వాక్యము మాత్రమే అని చూసుకున్నాం. అయితే ఈ 66 పుస్తకాలు చేత పట్టుకున్న ప్రతి ఒక్కడు క్రైస్తవుడు కాదు. యూ విల్ బి షాక్ టు నో దిస్, బట్ లెట్ మీ టెల్ యూ ఇన్ లిటిల్ మోర్ డీటెయిల్. ఈ 66 పుస్తకాలు చేత పట్టుకున్న వాళ్ళందరూ క్రైస్తవులు అవ్వటానికి అవకాశం లేదు. ఎందుకు అంటే మీరు చదువుతున్న ఈ 66 పుస్తకాలనే చదువుతారు. మీరు చెబుతున్నటువంటి ఈ మత్తయి, మార్కు, లూకా, యోహాను మరియు మిగిలిన నూతన నిబంధనలోని పుస్తకాలనే చేత పట్టుకొని చదువుతారు. అయినప్పటికీ క్రైస్తవ సంఘము, సార్వత్రికముగా క్రైస్తవ సంఘము ఇన్ని రోజులు నమ్ముతున్నటువంటి విశ్వాసాలకు భిన్నమైన విశ్వాసాలను మాట్లాడుతూ భిన్నమైన విశ్వాసాలను బోధిస్తూ ఉంటారు. అలాంటి వారిని క్రైస్తవులు అని అనటానికి వీలుండదు. చాలాసార్లు అలా చేయటానికి మనం కష్టపడతాం. ఎందుకు అంటే మనకు క్రైస్తవ సిద్ధాంతానికి లేకపోతే క్రైస్తవులు అని ఎవరినైనా పిలవాలి మనము అంటే కొన్ని చాలా ప్రాముఖ్యమైన అయితే తప్పనిసరి అయిన సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ తప్పనిసరి అయిన సిద్ధాంతాలను నమ్మిన వాళ్ళను మాత్రమే మనం క్రైస్తవులు అంటాం. ఇందులో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఈ తప్పనిసరి అయిన సిద్ధాంతాన్ని వివరించటంలో థియోలాజికల్ డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఉదాహరణకి నిన్న మన జానీ బ్రదర్ ఒక ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, హస్త నిక్షేపణ ఉందా? పాత నిబంధన గ్రంథంలో అభిషేకం అనేవారు, కొత్త నిబంధన గ్రంథంలో తిమోతికి రాసిన పత్రికలో 2-3 వచనాల కారణంగా, తీతుకు మరియు తిమోతికి రాసిన పత్రికలో ఉన్న వచనాల కారణంగా హస్త నిక్షేపణ లేకపోతే పరిచర్య కొరకు ఎవరైనా సిద్ధపరిచి పంపించడం అనే ప్రక్రియ ఉందా? ఉంటే కారణం ఏంటి, లేకపోతే కారణం ఏంటి? ఇది అన్న ప్రశ్న. దానికి నేను ఏమని సమాధానం చెప్పాను అంటే, థియోలాజికల్గా కాంట్రవర్షియల్గా ఉన్నవి అంటే డినామినేషన్ వైజ్గా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయాలను ఈ వేదిక నుంచి నేను మాట్లాడను అని చెప్పాను. ఎందుకు అంటే అవి మనకు ఎసెన్షియల్ క్రిస్టియన్ ఫెయిత్ కాదు. ఉదాహరణకి హస్త నిక్షేపణను నమ్మటం వలన, హస్త నిక్షేపణను నమ్మకపోవటం వలన మన రక్షణ ఆధారపడలేదు. మనము ప్రభువుకు ప్రీతిపాత్రులము కావటము, ప్రభువు నుంచి దూరం అయిపోవటము లేదు. కాబట్టి దాన్ని మనము అత్యవసరమైన లేకపోతే తప్పనిసరి అయిన విశ్వాసముగా తీసుకోం. దోస్ ఆర్ ఆల్ మైనర్స్ ఫర్ అస్. ఇంకొక ఉదాహరణ, బల్ల ఆదివారం తీసుకోవాలా, ప్రతిరోజు తీసుకోవాలా, వారానికి ఒకసారే ఎందుకు తీసుకోవాలి, నెలకు ఒకసారి ఎందుకు కాకూడదు, సంవత్సరానికి ఒకసారి ఎందుకు కాకూడదు, జీవితం అంతట్లో ఒకసారి ఎందుకు కాకూడదు? రైట్. కానీ దేవుని వాక్య పరిధిలో మనం అర్థం చేసుకుంటే, దేవుని శిష్యులు అపోస్తలుల సమయంలో ప్రతి దినము రొట్టె విరిచారు, ప్రతి ఇంట్లోనూ బల్ల ఏర్పరచుకున్నారు. కొన్ని దినముల తరువాత, కొన్ని రోజుల తరువాత ఆదివారము కూడినప్పుడు వాళ్ళు బల్ల విరిచారు. ఆ తరువాత చర్చ్ హిస్టరీలో చూస్తే మెల్లిమెల్లిగా అది డైల్యూట్ అవుతూ 1 నెలకు ఒకసారి చేసే పరిస్థితులు కూడా చూసాం. తరువాత పండుగకోసారి చేసే పరిస్థితి కూడా చూసాం. స్క్రిప్చర్ను మాత్రమే తీసుకుని వెళ్తే, దేవుని వాక్యాన్ని మాత్రమే తీసుకుని వెళ్తే మనము ప్రతిదినము బల్ల విరవచ్చు. ఒకవేళ మనం సంఘంగా కలిస్తే ప్రతి ఆదివారము బల్ల విరవచ్చు, ఒకవేళ మనం సంఘంగా కలిస్తే. స్క్రిప్చర్కు బయట చేసిన ప్రాక్టీసెస్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దాని నుంచి ఆలోచించాల్సిన అవసరం లేదు. స్క్రిప్చర్లో ఉన్నంత వరకు లేకపోతే వాక్యానుసారంగా మాత్రం తప్పనిసరిగా వారు చేసిన ప్రాక్టీస్ని మనం చేయాలి. అయితే ఆ నెలకు ఒకసారి బల్ల విరిస్తే రక్షణ పోతుందా అన్నది ప్రశ్న.
నా ప్రశ్న అర్థమవుతుంది కదా? నెలకు ఒకసారి బల విరిచినంత మాత్రాన, బలలో పాల్పంపులు పొందినంత మాత్రాన నేను క్రైస్తవుణ్ణి అని పిలవబడనా? కాదు. మనకు క్రైస్తవుడు అని పిలువబడటానికి ఎసెన్షియల్స్ కొన్ని ఉన్నాయి. ఎసెన్షియల్స్ చాలా ప్రాముఖ్యమైనవి. ఈ అత్యవసరమైనవి లేకపోతే అతి ప్రాముఖ్యమైన వాటిని గనక తప్పితే ఆ వ్యక్తిని క్రైస్తవుడు అనటానికి వీల్లేదు. అవి ఏంటివి అన్నవే మనం చూడబోతున్నాం ఈరోజు. వీటిని మనము ఈ విశ్వాస ప్రమాణాలను ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే, మెయిన్ లైన్ చర్చెస్లో ఈ మాట చెప్తూ ఉంటారు. ఇది అపోస్తలుల విశ్వాస సూత్రము అంటారు. ఇవాంజలికల్ చర్చెస్ మరియు పెంటికాస్టల్ చర్చెస్ మరియు క్యారిస్మాటిక్ చర్చెస్ ఎవరైతే బార్న్ అగైన్ అని చెప్తారో వాళ్ళు దీన్ని పట్టి చెప్పరు. ఎందుకు అంటే ఇది దేవుని వాక్యంలో ఉంది కాబట్టి దేవుని వాక్యంలో ఉండి చదువుకుంటే సరిపోతుంది అని. అందులో తప్పులేదు. ఇది ఎదురుగా మీకు కనిపించే అపోస్తలుల విశ్వాస సూత్రం ఏదైతే ఉందో అది వాక్యం కాదు, కానీ వాక్యంలో నుంచి సేకరించబడినటువంటి అతి ప్రాముఖ్యమైన విశ్వాసాల సంపుటిక, లేకపోతే అతి ప్రాముఖ్యమైన విశ్వాసాలను ఒక చోట చేరిస్తే మనకు వచ్చినటువంటి అన్నమాట. అతి ప్రాముఖ్యమైన వాటిలో త్రిత్వము ముఖ్యమైనది. మొట్టమొదటిగా సువార్త. మొట్టమొదటిగా మనం చూడవలసింది ఏంటంటే సువార్త. దేవుని ప్రణాళిక. దేవుడు మానవులను రక్షించుకోవాలి అన్న ఉద్దేశంలో ఆయన తీసుకున్నటువంటి చొరవ, మానవులను రక్షించటం కోసం ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన మొదటగా వేసినటువంటి అడుగు సువార్తను గురించిన దానిలో ఎలాంటి సందర్భంలోనూ కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు. అది కృపచేతనే మనం రక్షింపబడుతున్నాం అన్నది మనకు దేవుని వాక్యం చెప్పే సత్యం. రైట్? సో పౌలు ద్వారా మనకు గుర్తించబడిన సువార్త ఏంటి అంటే, మీరు దానిని అంగీకరించారు, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతే గాని నేను ఏ ఉపదేశమును సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశము మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయ్యుందురు. అంటే నేను ఏ సువార్తనైతే ప్రకటించానో, ఏ సువార్త అది? మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయ్యున్నది. ఈ సువార్త దేవుని శక్తి అయ్యున్నది. ఏంటయ్యా ఆ శక్తి అంటే, పాపము నుంచి ప్రాయశ్చిత్తము, పాపపు శక్తి నుండి విడుదల, ఆ తర్వాత పాపపు సముఖములో నుండి భవిష్యత్తులో రక్షింపబడటం. అంటే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూస్తే ఈ సువార్త ఏం సువార్తయా అంటే ఇది రక్షణను గూర్చిన సువార్త. ఆ రక్షణను గూర్చిన సువార్త మనకు చెప్పే 3 అంశాలు ఏంటివి అంటే, నేను పూర్వం అంటే భూతకాలంలో జరిగిన పాపము అనే ఎఫెక్ట్ నుంచి, పాపము అనే ఆ సంఖ్యల నుంచి విడిపింపబడ్డాను. వర్తమాన కాలంలో నా పైన ఉన్నటువంటి సిగ్గు లేకపోతే నా పైన ఉన్నటువంటి గిల్ట్ అంటాం కదా, అపరాధ భావన, దాని నుండి నేను రక్షింపబడ్డాను. అలాగే నాకు అందబోవు రక్షణ, గ్లోరిఫికేషన్ అంటాం కదా, అందులో దానిని కూడా నేను పొందుకున్నాను. రక్షింపబడ్డాను, రక్షింపబడుతున్నాను, రక్షింపబడతాను అన్న ఈ 3 కోణాలలో నుండి కూడా దేవుని సువార్త మనకు రోమీలకు రాసిన పత్రిక 8-9 అధ్యాయాలలో పౌలు చెప్తున్నాడు. సో గత పాపాల నుండి, ఇప్పటి మన దోషారోపణ నుండి, అదేవిధంగా రాబో మహిమ నుండి కూడా, అంటే రాబో మహిమను కూడా మనం పొందుకుంటున్నట్లుగా దేవుని సువార్త మనకు చెప్తా ఉంది. దేవుని సువార్తలో మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ అవ్వటానికి వీలు లేదు. దేవుని సువార్త అనే ఈ యేసు ప్రభువు మనకిచ్చే రక్షణ సువార్త అనే ఈ అంశము నుండి ఎవరైతే తప్పుతారో, ఎవరైతే కృప చేత విశ్వాసము ద్వారా అని అంటే నేను తెలుగులో కరెక్ట్ చెప్తున్నానా? ఓకే. కృపచేత విశ్వాసము ద్వారా అని ఎవరైతే చెప్పరో వారిని మనం క్రైస్తవులుగా పిలవటానికి వీలు లేదు. ఉదాహరణకి ఎవరైనా వచ్చి
కృపచేత విశ్వాసం ద్వారా కాదు బాబు రక్షణ, నువ్వు దాన్ని ఆర్జించుకోవాలి, నువ్వు దానికోసం కష్టపడాలి, మంచి పనులు చేసి దాన్ని సంపాదించుకోవాలి అని చెబితే వారిని మనం క్రైస్తవులుగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే పౌలు చెప్పిన సువార్త అది కాదు కాబట్టి, పౌలు చెప్పిన సువార్త ద్వారా మనకు రక్షణ కాబట్టి, ఏ సువార్తనైతే యేసు ప్రభు వారు వెళ్ళి ప్రకటించమన్నారో ఆ సువార్తనే గనక అపోస్తలులు మనకు అందించి ఉంటే ఆ సువార్తను నమ్మనివాడు యేసు ప్రభువును నమ్మనివాడుగా మనం గుర్తించాలి. రెండవ మాట, ఈ అతి ప్రాముఖ్యమైన విమోచనము ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఎందుకు విమోచనము అంటే, మొదటి మాట మానవుడి పతనం అర్థం చేసుకోవాలి. మానవుని పతనం ఇది ఎసెన్షియల్స్లో ఇది ఒక భాగం. అంటే ఒక ఆదాము పాపము చేయటం కారణంగా ఆయన ద్వారా జన్మించిన ప్రతి ఒక్కరూ, ఆయన ద్వారా మనుష్యులుగా జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మతః పాపము అంటింది అన్నది దేవుని వాక్యం చెప్పే సత్యం. జన్మతః పాపము అంటటము అంటే దానికి కారణం ఏమిటి అంటే చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఒక సిమ్టమ్ చెప్తాను. ఒకే ఒక సిమ్టమ్. ఈ మధ్య కొంతమంది కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, ఆ బ్యాచ్లు వచ్చి ఏం మాట్లాడతాయంటే జన్మ పాపం లేదు, పాపము అనేది పాపము చేస్తే మనకు అంటుతుంది కానీ పాపము చేయనంత వరకు మనం పాపులం కాదు అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది సమయం వచ్చినప్పుడు నేను మీకు చెబుతాను. కాకపోతే దేవుని వాక్యము ఏం చెప్తోంది అంటే, మనిషి పుట్టుక నుంచి పాపము చేస్తాడు. మనిషి పుట్టుక నుంచి వానిలో పాపము చేసే గుణం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పాపం చేసి తీరాలి అని దేవుని వాక్యం చెప్పడం లేదు, కానీ వాడు బ్రతికి జీవిస్తే పాపం చేసి తీరతాడు అని చెప్తా ఉంది. ఎందుకు అంటే వాడి ఆలోచనలలో కూడా పాపం ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు చెప్తాను. ఇలాంటి వాళ్ళు మనకు తీసుకొని వచ్చే ఒకనొక అబ్జెక్షన్ ఏంటి అంటే, చిన్న పిల్లలు ఉన్నారండి, పుట్టారు, రెండు రోజులకే చనిపోయారు. పాపంలో పుట్టాడా? వాడు ఏం పాపం చేశాడు? మీ దేవుడు ఏం దేవుడయా? ఆయన తీసుకెళ్ళి నరకంలో వేస్తాడా చిన్న బిడ్డను? ఈ ఎమోషనల్ మాటలు వినటానికి ఎలా ఉంటాయంటే, అబ్బా నా దేవుడు ఇంత కఠినాత్ముడా అన్నట్లుగా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. కానీ పాపము ఉంది అన్నదానికి రుజువు ఏంటి అంటే ఆ ప్రశ్నే. ఎలా చెప్పమంటారా? పాపము వలన వచ్చు జీతం ఏమిటి? మరణము. ఆ చిన్న బిడ్డ 2 రోజులకు చనిపోయాడు అంటే ఆ చావు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? పాపము నుంచి వచ్చింది. అయితే మన దేవుని సార్వభౌమత్వాన్ని, మానవునిగా పుట్టి పతనంలో ఉన్న నీకే చిన్న బిడ్డ మీద అంత కనికరం ఉంటే, సార్వభౌముడైన దేవుడు, మంచి దేవుడు, నిత్యత్వములో మంచితనాన్ని కలిగి ఉన్న ఈ దేవుడు, మంచితనం అనే ఉనికిలో ఉన్న ఈ దేవుడు, ఆయనకు ఈ చిన్న బిడ్డను ఏ విధంగా రక్షించుకోవాలో తెలియదా? ఆ చిన్న బిడ్డకు ఎలాంటి న్యాయం చేయాలో తెలియదా? కాబట్టి న్యాయవంతుడైన మన దేవుని పైన ఆ భారం వదిలేస్తే మంచిది. మనం సొంతంగా మన చేతిలోకి తీసుకొని పాపం లేదు ఏమీ లేదు అని చెప్పుకొని మనల్ని మోసం చేసుకోవటం కంటే, మరణము ఉంది అన్న సత్యమే పాపము ఉంది అన్న సత్యాన్ని నిరూపిస్తూ ఉంది. ఎందుకు అంటే, ఒకవేళ పాపము వలన వచ్చే జీతం మరణం కాకపోతే యేసు ప్రభువు మరణించటం, యేసు ప్రభువు తిరిగి లేయటము వ్యర్థం. ఒక యేసు ప్రభువులో పాపము వలన వచ్చు జీతము మరణము అన్న మాటను సిలువ పైన కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రకారం కొట్టివేయటం అసాధ్యం. కనుక మరణము ఉంది కాబట్టి పాపము ఉంది అని చెప్పి తీరాలి. మరణము పాపము యొక్క పర్యావసానము అన్న విషయం తెలుసుకున్నప్పుడు, పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోయాడు అన్న విషయం తెలుసుకున్నప్పుడు, మరణము ఉంది అంటే పాపము ఉంది అని అర్థం చేసుకోవాలి. దానికి కొంతమంది వస్తారు, అడుగుతారు ఏమనంటే, మరి హానోకు చనిపోలేదు కదా, ఏలియా చనిపోలేదు కదా, అవునా కదా? అందుకనే
దేవుని వాక్యము స్పష్టంగా ఏం చెప్తుంది అంటే, హానోకు ఏలియాలకు సైతము సువార్త ప్రకటింపబడుతుంది. హానోకు ఏలియాలకు సైతము సువార్త ప్రకటింపబడుతుంది. ఈ హానోకు ఏలియాలు సైతము, నిన్న అన్న ఒక ప్రశ్న అడిగారు, ఈ ప్రాయశ్చిత్తము లేకపోతే మానవ విమోచనము అనే మార్గము పాత నిబంధనలో ఉన్నవారికి మనకు ఒకే మార్గమా, లేకపోతే వేరువేరుగా ఏమైనా ఉందా? ఒకే మార్గం. దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. నా వలన తప్ప ఇంకెవడును తండ్రి వద్దకు రాలేడు. హానోకైనా అంతే, ఏలియా అయినా అంతే. వారు రావాలి, వారు చావాలి. చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచిన మొట్టమొదటి వాడు, లేకపోతే స్వయంభూ అయి తను తాను వాలంటరీగా ప్రాణం ఇచ్చి వాలంటరీగా ప్రాణం తీసుకున్నటువంటి యేసు ప్రభువు అనే మార్గంలోనే పాపానికి విమోచన. అంతకు తప్ప వేరే మార్గం లేదు అన్నది దేవుని వాక్యం చెప్పే సత్యం. సమయం వచ్చినప్పుడు జన్మ పాపము అనే విషయం గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. చాలా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతున్నాను. రెండవ మాట, కన్య మరియకు జన్మించటం తప్పనిసరి. కన్య మరియకు రెండవ మాట, యేసు ప్రభువు కన్య మరియకు జన్మించి తీరాలి. మానవ పతనం గురించి చూస్తే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 23 వరకు, నీతిమంతుడు ఒక్కడూ లేడు, ఏ ఒక్కడూ లేడు అన్న విషయాన్ని మనం చూస్తాము. మరియ కన్య అయి ఉండటము తప్పనిసరి. మరియ కన్య కాదు అని చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. వాడిని క్రైస్తవునిగా అంగీకరించడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే, కన్య మరియ గర్భమున జన్మించాలి, లేకపోతే ఒక కన్యకు కుమారుడు అనుగ్రహింపబడతాడు అన్నది ప్రాఫెసీ. అది ఒక ప్రవచనం. ఆ ప్రవచనం నెరవేరి తీరాలి. నెరవేరి తీరకపోతే నెరవేరనటువంటి, లేకపోతే ప్రవచనాన్ని నెరవేర్చినటువంటి క్రీస్తును నమ్మి కూడా లాభం లేదు. కాబట్టి యేసుక్రీస్తు జనన విధాన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 23 వరకు చదివితే, కన్య మరియ పైన పరిశుద్ధాత్ముడు ఆవరించడం, ఆయన శక్తి, పరిశుద్ధాత్ముని శక్తి కారణంగా కన్య మరియ గర్భం ధరించటం, కన్య మరియ గర్భాన్న ఆదాము వంశముగా, లేకపోతే ఆదాము కారణముగా జన్మించిన వాడుగా కాకుండా పతనమైపోయినటువంటి మానవుని పోలికలో కాకుండా, మానవుడైనప్పటికీ పతనము కాని, లేకపోతే పాపపు నీడ, పాపపు ఛాయ లేని జన్మము యేసు ప్రభువుది అయి ఉండాలి. ఆ మాటను ఒప్పుకుని వాడే క్రైస్తవుడు అన్నది నా రెండవ ఎసెన్షియల్స్లో ఉన్న మాట. ఇప్పుడు ఓకే, క్రీస్తు పరిశుద్ధత. ఈ యేసు క్రీస్తు ఎవరి గురించి అయితే మనకు దేవుని వాక్యం చెబుతా ఉందో, ఆ యేసు క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధుడు అని మనం ఎందుకు చెప్తున్నాము అంటే, రైట్, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 చదివితే, దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను అని దేవుని వాక్యం చెబుతా ఉంది. అంటే యేసుక్రీస్తు ప్రభువు పాపిగా చేయబడలేదు, పాపముగా నీ కోసము నా కోసము మనకు నీతి కలుగటం కోసం చేసుకున్నాడు. ఏ పాపమైతే మానవుని పతనం కారణంగా దేవునికి మానవునికి మధ్య అగాధం పెంచిందో, ఆ పాపానికి శిక్ష పడాలి కాబట్టి యేసు ప్రభువే పాపముగా చేయబడ్డాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలను మనతో సహానుభవము లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక. యేసు ప్రభువు పాపము లేని జీవితం జీవించాడు. ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన ప్రవర్తనలో కూడా పాపము లేదు, ఆయన నడవడికలో పాపము లేదు. నిర్దోషమైనటువంటి రక్తము కలిగినటువంటి యేసు ప్రభువు మన కోసము బలి చేయబడ్డాడు అన్న విషయం మనం నమ్మి తీరాలి. అలా నమ్మిన వాడే క్రైస్తవుడు అవుతాడు. 1 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో,
అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీరం విషయంలో చంపబడియు అన్న మాట మనం చూస్తాం. నీతిమంతుడు ఒకడునూ లేడు అని రోమీయులకు రాసిన పత్రిక చెప్తే, అలా ఒకడు కూడా లేని నీతిమంతుల కోసం ఒక నీతిమంతుడు చనిపోయాడు అని పేతురుకు రాసిన పత్రిక చెబుతా ఉంది, లేకపోతే పేతురు రాసిన పత్రిక చెబుతా ఉంది. కాబట్టి యేసు ప్రభువు యొక్క పరిశుద్ధతను అంగీకరించి తీరాలి. ఇక్కడ ఒక మాట చెప్తాను. మిగిలిన మతాల వారు యేసు ప్రభువును పరిశుద్ధంగానే చూస్తారు. క్రైస్తవులతో సహా, ముస్లిములతో సహా, బహాయిలతో సహా, కాదియానీలతో సహా, యూదా గోత్రంలోని ఒక తెగతో సహా యేసు ప్రభువును పరిశుద్ధునిగానే చూస్తారు. అయితే వారు చూస్తున్న పరిశుద్ధతకు మనం చూస్తున్న పరిశుద్ధతకు ఉన్న తేడా చెప్తాను. ఇప్పుడు వారు చూస్తున్న రీతిలో యేసు ప్రభువును వారు పరిశుద్ధులుగా చూస్తున్నప్పటికీ క్రైస్తవులు కారు అని ఎందుకు చెప్తున్నాము అన్న తేడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే మనము యేసు ప్రభువును పరిశుద్ధునిగా ఎందుకు చూస్తున్నాము అంటే, మన స్వకీయ దురాశల చేత ఈడవబడి మనము పాపం చేస్తాం. అవునా? స్వకీయ దురాశల చేత అంటే ఫ్రమ్ విదిన్, లోపల నుంచి మనకు కలిగే దురాశ లేకపోతే పాపము అనే గుణం కారణంగా మనము ఆ ఈడవబడి పాపం చేస్తే, యేసు ప్రభువు మనలాగే బయట నుంచి వచ్చే టెంప్టేషన్స్, లోపల నుంచి ఆయనకు టెంప్టేషన్స్ రావు. ఎందుకు రావు? ఆయన పరిశుద్ధమైన జన్మను జన్మించాడు కాబట్టి. అంటే జన్మతః పరిశుద్ధుడు ఆయన అని. మిగిలిన వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, జన్మతః అందరూ పాపం చేయని వాళ్ళే, పాపము ఎవడైతే చేస్తాడో వాడే పాపి. బైబిల్ ఏం చెప్తుంది అంటే, పుట్టావు పాపిగా కాబట్టే పాపం చేస్తావు. ఇది తేడా. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? నువ్వు పాపిగా పుట్టావు కాబట్టి పాపం చేస్తావు అని బైబిల్ చెప్తుంది, నువ్వు పాపం చేసావు కాబట్టి పాపి అయ్యావు అని మిగిలిన వాళ్ళు చెప్తారు. కాబట్టి పాపములో పుట్టిన మనల్ని రక్షించటానికి మనము ఏ విధంగా అయితే పరిశుద్ధులము కాదో పాపములో పుట్టిన కారణంగా, ఆయన పరిశుద్ధుడైన యేసు ప్రభువు పాపములో పుట్టకుండా బయట నుంచి వచ్చే ప్రలోభాలను సైతం జయించి, హెబ్రీయులకు రాసిన పత్రిక ప్రకారం మనల్ని విమోచించాడు, మనల్ని రక్షించాడు, మనకు తన పరిశుద్ధతను ఆపాదించాడు. ఇది రైట్గా అర్థం చేసుకునే పద్ధతి. ఇందులో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధతలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు దైవత్వం. యేసుక్రీస్తు కేవలం పరిశుద్ధుడు అని చెప్తే సరిపోదు. యేసుక్రీస్తు ఎంతోమంది దేవుళ్ళలో ఒక దేవుడు అని చెబితే సరిపోదు. యేసుక్రీస్తు దైవత్వాన్ని ఎవరైతే నమ్ముతారో వారినే మనము క్రైస్తవులుగా పిలుస్తాం. ఉదాహరణకి కొన్ని బ్యాచ్లు ఉన్నాయని చెప్పాను కదా, తొడగొట్టే బ్యాచ్, మీసాలు తిప్పే బ్యాచ్లు. వీళ్ళు యేసు ప్రభు దైవత్వాన్ని నమ్మరు. యేసు ప్రభువు దైవత్వాన్ని నమ్మని వాళ్ళను మనము క్రైస్తవులుగా ఎంచడానికి వీల్లేదు. ఎందుకు అంటే, పౌలు మరియు అపోస్తలులు మనకు పరిచయం చేసిన యేసు, వారు చెప్పే యేసు వేరు కాబట్టి. ఉదాహరణకి ముస్లింలు యేసు ప్రభు పరిశుద్ధుడు అని నమ్ముతారు. ఇంకా ముస్లింలు ఏం నమ్ముతారంటే, భూమి మీద పుట్టిన ప్రతి శిశువును కూడా వచ్చి సాతాను గిల్లుతాడంట. గిల్లితే ఆ శిశువు ఏడుస్తాడు. అలా టచ్ చేయకుండా పుట్టిన వాళ్ళు సాతానుడుగా టచ్ అనే మినిస్ట్రీ చేస్తాడు. మీకు తెలుసు తెలీదో? సాతాను టచ్ చేసిన మినిస్ట్రీలోనే మనందరం ఉన్నామంట. కానీ ఆ సాతాను మినిస్ట్రీకి కూడా అందని వాడు యేసుప్రభు ఒక్కడే. ఖురాన్ ప్రకారం ముహమ్మదును కూడా తగిలాడు. యేసుప్రభువు మరియు మరియం, అంటే యేసుప్రభు తల్లి అయిన మరియం, వీళ్ళిద్దరే అంత పరిశుద్ధులు అని ఖురాన్ చెప్తుంది. మనం చెప్పే పరిశుద్ధత అది కాదు. అర్థమవుతుంది కదా మీకు? మనం చెప్పే పరిశుద్ధత అది కాదు. మనం చెప్పే పరిశుద్ధత ఏంటంటే దైవత్వముతో కూడిన పరిశుద్ధత. పరిశుద్ధతకు ఏదైనా ఒక స్టాండర్డ్ స్కేల్ అనేది ఉంది అంటే, పరిశుద్ధతకు ఎక్స్ట్రీమ్ ఏదైనా ఉంది అంటే, పరిశుద్ధత అన్న మాటకు అర్థము, ఉనికి, నాంది ఏదైనా ఉంది అంటే
అది యేసు ప్రభువే అని చెప్తున్నాం. అది మనం చెప్పే పరిశుద్ధతకు, అవతల వాడు చెప్పే పరిశుద్ధతకు తేడా. మనం చెప్పే పరిశుద్ధత యేసుక్రీస్తు దైవత్వముతో కూడినటువంటి పరిశుద్ధత. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పాడు. ఈ విషయాన్ని నెక్స్ట్ క్లాసెస్లో మనం ఇంకా క్లియర్గా చూస్తాం. యేసు ప్రభు దైవత్వం గురించిన ప్రశ్నలు, వాటి సమాధానాలు కూడా ఈరోజు మాట్లాడుకుంటాం. దాదాపు 3 సెషన్స్ వీటి మీదే ఉంటాయి కాబట్టి ఈ స్లైడ్ మీద ఎక్కువ సమయం నేను ఉంచను. సో యేసు ప్రభువును గూర్చినటువంటి విషయాలలో యేసు ప్రభువు పరిశుద్ధుడు అని నమ్మాలి, కన్య మరియకు జన్మించిన యేసు ప్రభువు అని నమ్మాలి. పరిశుద్ధుడు అని నమ్మితే సరిపోదు, ఆయన దేవుడు అని నమ్మాలి. అలా నమ్మిన వారనే క్రైస్తవులుగా మనము అంగీకరిస్తాం. తరువాత ఈ 3 నమ్మితే సరిపోదండి, యేసుక్రీస్తు మానవుడు అని నమ్మి తీరాలి. ఎందుకు అంటే ఈ మూడిటికి ఉన్న రిలేషను, ఈ మూడు కలిస్తేనే కానీ మనకు రక్షణ రాదు అన్న విషయం నేను మీకు చెప్తాను. మీకు తెలిసిందే, కొత్తదేం కాదు. యేసుక్రీస్తు మానవత్వాన్ని మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం కనుక చూస్తే, వాక్యముగా ఉన్న దేవుడు, వాక్యమై దేవునితోనూ దేవునిగాను ఉన్న దేవుడు ఏమై వచ్చాడు? శరీరధారి అయి వచ్చాడు. అంటే నీలాగా నాలాగా రక్త మాంసములను ధరించుకొని వచ్చాడు. సశరీరుడై మన మధ్య సంచరించాడు. కనుక ఆయన మానవత్వాన్ని మనం అంగీకరించాలి. ఆయన మానవుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము అంగీకరించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7 నుంచి 8 వరకు చూస్తే, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్న యేసు ప్రభువును మనం నమ్మాలి. 1 యోహాను పత్రిక ఎందుకు రాశారో తెలుసా? యేసుక్రీస్తు దైవత్వాన్ని నిరూపించడం కోసం కాదు. ఆనాడు యేసు ప్రభువు దేవుడు అంటే నమ్మటానికి అందరూ సిద్ధమే, కానీ యేసు ప్రభు మనిషి లేకపోతే మానవుడు అంటే నమ్మటానికి సిద్ధంగా లేరు ఎవరు. ఈనాడు ఉల్టా, ఈరోజు ఉల్టా, అది ఓకే. కానీ నాస్టిక్స్ అనే వాళ్ళు ఉండేవారు. వారి ఉద్దేశం ప్రకారము రక్త మాంసములు లేకపోతే పదార్థమైనది ఏది కూడా దైవత్వాన్ని కలిగి ఉండలేదు అన్నది వాళ్ళ ఉద్దేశం. పదార్థమైనది ఏది కూడా దైవత్వమును కలిగి ఉండటానికి వీలు లేదు అన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి మానవుడిగా జన్మించిన వాడు ఎవడు కూడా దేవుడు కాదు అన్నది వాళ్ళ ఉద్దేశం. కాబట్టి క్రీస్తు సిలువెక్కాడు అంటే మానవుడిగా ఉన్న యేసు చనిపోయాడు, కానీ బాప్తీస సమయంలో ఆయన మీదకి వచ్చినటువంటి దైవత్వమైనటువంటి క్రీస్తు సిలువెక్కగానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నది వాళ్ళ సిద్ధాంతం. దాన్ని ఖండించటానికే 1 యోహాను పత్రిక రాశాడు. ఎవరు? యోహాను భక్తుడు. అందుకని ఆయన రాస్తాడు, ఎవరినైతే మేము స్పృశించితిమో లేకపోతే తాకామో, ఎవరి స్వరమునైతే మేము విన్నామో, ఎవరితోనైతే సహచారం చేశామో అంటూ ఆయన ఫిజికల్ అపియరెన్స్ని, ఆయన ఫిజికల్ టచ్ని, ఆయన ఫిజికల్ వర్డ్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు యేసుక్రీస్తు మానవుడు అని నమ్మి తీరాలి. మానవుడు కాకపోతే మనకు విమోచన లేదు. ఎందుకు అంటే ఒక ఆదాము ద్వారా మనకు పాపం వచ్చింది, ఇంకొక ఆదాము ద్వారా ఆ పాపము తీసివేయబడాలి. ఒక ఆదాము ద్వారా మనకు అంటినటువంటి ఈ వ్యాధి, పాపం అనే వ్యాధిని ఇంకొక ఆదాము జయిస్తేనే మన నుంచి తీసివేయబడే సాధ్యం ఉంది. ఆదం అంటే మనిషి అని అర్థం, నరుడు అని అర్థం. ఫీమేల్ మేల్ అనే డిఫరెన్స్ ఇక్కడ లేదు. ఆదం అంటే ఇద్దరికి సంబంధించింది. మానవులు అన్న విషయం, ఇన్సాన్ అని. సో యేసు ప్రభువు దైవత్వం ఎంత ప్రాముఖ్యమో యేసు ప్రభువు మానవత్వం కూడా అంతే ప్రాముఖ్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూస్తే, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున
ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడు వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. యేసు ప్రభువు రక్త మాంసములలో పాలివాడయ్యాడు. యేసు ప్రభువు రక్త మాంసములలో పాలివాడయ్యి ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అని అనుకుంటే ఇబ్బంది. ఈ రోజుకు కూడా ఆయన శరీరధారి అయి ఉన్నాడు. ఇది ఎంతమంది నమ్ముతారు? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ హీ ఈజ్ రీజన్ ఇన్ హిస్ బాడీ? ఆయన శరీరుడై తిరిగి లేచాడు అని ఎంతమంది నమ్ముతారండి? అలా నమ్మని వాళ్ళు క్రైస్తవులు కాదు. సో యూ బెటర్ బిలీవ్ ఇట్. ఒకవేళ అందులో ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే అడిగి తెలుసుకోండి. ఎందుకు అంటే తిమోతి ఏమంటాడు మనతో? దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్య ఎవరు? క్రీస్తు యేసు అను నరుడు మధ్యవర్తిగా ఉన్నాడు. ఇప్పుడు నరుడేనా ఆయన? ఏమండి, యేసు ప్రభు వారు ఈరోజు ఏం చేస్తున్నారు? మన కోసం విజ్ఞాపన చేస్తున్నారు. దేవునికి మానవులకు మధ్య విజ్ఞాపన చేసే, లేకపోతే వకీలుగా ఉండే నరుడు ఈ రోజుకు కూడా నరుడు యేసు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు మానవత్వాన్ని, లేకపోతే యేసుక్రీస్తు మానవుడు నరుడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ డౌట్ రావచ్చు, మరి నరుడు అయితే ఆయనకు రక్తమాంసములు పరలోక రాజ్యమును, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు కదా అన్న ప్రశ్న రావచ్చు. యేసు ప్రభువు తిరిగి రిజరెక్ట్ అయిన ఆ శరీరము మహిమ గల శరీరము. అందువల్లనే తలుపులు మూసినప్పటికీ లోపల ఉన్నటువంటి శిష్యులతో మాట్లాడటానికి ఆయన లోపలికి రాగలిగాడు. ఆ మహిమగల శరీరము యేసు ప్రభు ధరించి ఉన్నాడు. అయితే మానవుడే. ఇంకా దీనినే ఏమంటాము అంటే థియోలాజికల్ భాషలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. హైపోస్టాటిక్ యూనియన్ అంటే దేవుడు మరియు మానవుడు ఈ రెండు ఒక చోట కలవటం. అది అసాధ్యము అని మతాలు చెప్తాయి. నీకు అసాధ్యమైంది నేను సాధ్యం చేస్తాను అని దేవుని మార్గం చెప్తుంది. అది అసాధ్యము అని మతాలు చెబుతాయి. నువ్వు అసాధ్యం అనుకుంటున్నది నేను సుసాధ్యం చేస్తాను రా ఎర్రుడా అని దేవుడు చెప్తాడు. అందుకే ఆయన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు అంటే యేసు ప్రభువు కన్య మరియకు జన్మించటం మన రక్షణకు మార్గం సరళం చేస్తుంది, లేకపోతే ఆ మార్గాన్ని సిద్ధపరుస్తుంది. యేసు ప్రభువు పరిశుద్ధునిగా జన్మించటం, పరిశుద్ధునిగా జీవించటం మన రక్షణకు చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభువు పరిశుద్ధత మాత్రమే కాదు, ఆయన దేవుడు అని చెప్పటం మన రక్షణకు చాలా ప్రాముఖ్యం. ఎందుకు అంటే నిత్యుడగు దేవుడు కాకుండా మన పాపాలను పరిహరించటానికి ఏ మానవునికి శక్తి లేదు. ఎన్ని గొర్రెలు ఎన్ని దూడలు అర్పించినా, వేలాది నదులంతా విస్తార తైలము తీసుకొని వచ్చినా మనం చేసిన పాపాలకు సరిపోవు. అది నిత్యుడగు అనంతుడగు దేవుడు మాత్రమే చేయగలడు. కాబట్టి యేసు ప్రభువు దేవుడు అయి ఉండాలి. అదేవిధంగా చేసింది పాపము మానవుడు కాబట్టి మానవుని బలి తప్పదు. కాబట్టి ఆయన నరావతారం తీసుకున్నాడు. ఈ నాలుగు మాటల్లో ఏ ఒక్క మాట మనం విస్మరించినా కానీ క్రైస్తవులుగా చెప్పుకునే అర్హతను కోల్పోయిన వారం అవుతాం. జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఈ దేవుడు ఏ దేవుని గురించి అయితే, లేకపోతే ఏ యేసుక్రీస్తు గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ యేసుక్రీస్తు మనకు చెప్పినటువంటి మాటలు గమనించి చూస్తే దేవుడు ఐక్యుడై ఉన్నాడు, లేకపోతే దేవుని ఐక్యత, లేకపోతే దేవుని వన్నెస్, ది యూనిటీ ఆఫ్ గాడ్ అన్నది మనకు తెలుస్తుంది. యూనిటీ ఆఫ్ గాడ్, దేవుని ఐక్యత. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముగ్గురు దేవుళ్ళు
ఉన్నారు అని చెప్పే క్రైస్తవుడు కాదు. జాగ్రత్తగా వినండి నేను చెప్పే మాటలు. ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేవాడు క్రైస్తవుడు కాదు. దేవుని వాక్యం చెప్పేది ఏంటి అంటే ఒక దేవుడే. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది? ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇష్మా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే యెహాద్ అని హెబ్రీ భాషలో ఉంటుంది. సో దేవుడు ఒకడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. ఎవరైనా వచ్చి క్రైస్తవులు మీరు ముగ్గురు దేవుళ్ళను ఆరాధిస్తారా అని అడిగితే మన ఆన్సర్ ఏంటండి? కాదు, మేము ఒక్క దేవుణ్ణి ఆరాధిస్తాం. దీని వివరణ తర్వాత చూద్దాం. కానీ ప్రస్తుతానికి ఫౌండేషన్స్ అర్థం చేసుకోవాలి. ఈ ఫౌండేషన్స్ తప్పిన వాడు ఎవడు క్రైస్తవుడు కాదు అని చెప్పడం కోసం ఇది చెప్తున్నాను. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండటానికి వీలు లేదు అని మన దేవుడు చెబుతాడు. నేను అని తన్ను తాను ఆయన ఒక దేవునిగానే ఏం చేస్తాడు? బయలుపరుచుకుంటాడు. ఒకడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని నూతన నిబంధన గ్రంథం కూడా చెబుతుంది. 1 తిమోతి 2:5 దేవుడు ఒక్కడే అని చెబుతుంది. కాబట్టి దేవుని యొక్క ఐక్యతను మనం మర్చిపోకూడదు. దేవుడు ఒక్కడే అన్న సందేశాన్ని మనం మర్చిపోకూడదు. అయితే దేవుడు ఒక్కడే అని చెప్పే మతాలు ఇంకా ఉన్నాయి. ప్యాంథిజం కూడా దేవుడు ఒకడే అంటుంది. ఇస్లాం కూడా దేవుడు ఒకడే అంటుంది. కాదియానీలు కూడా దేవుడు ఒకడే అంటారు. మాదీయులు దేవుడు ఒకడే అంటారు. ఈ రోజుకు సెబీయులు దేవుడు ఒకడే అంటారు. రైట్? జొరాస్త్రియనులు దేవుడు ఒకడే అంటారు. చాలా మంది ఇంకా ఉన్నారు దేవుడు ఒక్కడే అనేవాళ్ళు. ఈ మధ్య త్రైత సిద్ధాంతం అని ఒకటి వచ్చింది. భగవద్గీతలో నుంచి త్రైత సిద్ధాంతం. ఆడు కూడా దేవుడు ఒకడే అంటాడు. సో దేవుడు ఒకడే అని చెప్పిన వాళ్ళందరూ క్రైస్తవులు కారు. దేవుడు ఒకడే అంటే ఏ ఒకడు అని ప్రశ్న అడిగితే త్రిత్వమైన దేవుడు, త్రియేకుడైన దేవుడు అని చెప్పేవాడు క్రైస్తవుడు. త్రియేకుడైన దేవుడు అన్న విషయాన్ని నమ్మని వాడు క్రైస్తవుడు కాదు అని మనం అంటాం. ఎందుకు అంటామో నేను ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ 2-3 సెషన్స్ అవే, కాబట్టి ఏం తొందర లేదు, మెల్లిగా చూసుకుందాం. దేవుడు త్రియేకుడు కాకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు ఏంటో కూడా మనం చూస్తాం. కనుకనే దేవుని వాక్యంలో స్పష్టంగా అపోస్తలులు తండ్రి, కుమార మరియు పరిశుద్ధాత్ముడు అన్న ఫార్ములాను మనకిచ్చారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముల నామము పేరట అని సింగులర్ వర్డ్ వాడినప్పటికీ ముగ్గురు వ్యక్తులను గురించి మాట్లాడారు. ప్రభువైన యేసు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము అంటూ ముగ్గురు వేరు వ్యక్తులను కోట్ చేస్తున్నప్పటికీ ఒక దేవుని గురించి మాట్లాడుతున్నట్లుగా వాళ్ళు చెప్పారు. కాబట్టి మనము నమ్మే దేవుడు ఒకడే, కానీ ఆయన ముగ్గురు వ్యక్తులలో తన ఉనికిని చాటుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దీని వివరణ నెక్స్ట్ సెషన్స్లో మనం చూస్తాం. ఇప్పుడు ఈ మంచి దేవుడు, ఏ దేవుడినైతే మనం ఆరాధిస్తున్నామో ఈ మంచి దేవుడు కృప చూపించే దేవుడు. ఆ దేవుని కృప సార్వభౌమాధికారం కలిగినటువంటి ఈ దేవుని కృప మనకు క్రైస్తవులముగా చెప్పుకోవటానికి ఇది ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్. దేవుని కృప లేకుండా, దేవుని కృపను నమ్మకుండా మనము క్రైస్తవులుగా చెప్పుకోవటానికి అసాధ్యం. కారణం చెప్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే మానవుడు దేవుని కృపపైన, దేవుని పైన ఆధారపడి ఉన్నాడు అన్నది సత్యం. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. దీన్ని విస్మరిస్తే క్రైస్తవుడు అని చెప్పుకోవటం కష్టం, చెప్పుకోవటానికి వీలు లేదు.
ఆయన నుండి వేరై మనం ఫలించలేము అన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం విశ్వాసము ద్వారానే కృపచేతనే రక్షింపబడ్డాం కాబట్టి మనము దేవుని కృపను విశ్వసించక తప్పదు. ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కూడా, మనం ఏవేవైతే మాట్లాడుకున్నామో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎసెన్షియల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్, మన క్రైస్తవ విశ్వాసానికి చాలా మూలమైనవి. 9వ పాయింట్, మన విశ్వాసము ఏంటి అంటే, ఒకడు నీతిమంతునిగా తీర్చబడాలి అంటే అది విశ్వాసము ద్వారానే అన్నది యేసు ప్రభువు మనకు నేర్పించినటువంటి లేఖనాలు మనకు నేర్పించే విశ్వాసం. మన పనుల ద్వారా విశ్వాసంగా తీర్చబడము, నీతిమంతునిగా తీర్చబడము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అలాగే మనము ఎలాంటి విశ్వాసాన్ని నమ్ముతాము అంటే, మంచి పనుల చేయటం కోసము తీసుకున్న విశ్వాసాన్ని నమ్ముతాం, మంచి పనుల వలన సంపాదించుకున్న విశ్వాసాన్ని కాదు. ఓకే, అవర్ ఫెయిత్ ఆర్ ద సిమ్టమ్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ గుడ్ వర్క్స్. ద సోర్స్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఈజ్ నాట్ గుడ్ వర్క్స్. అంటే మంచి పనుల కారణంగా మనకు విశ్వాసం రాదు, కానీ మనకు క్రీస్తు యేసు పట్ల ఉన్న విశ్వాసం కారణంగా మంచి పనులు మనం చేస్తాం. మంచి పనులు చేయాలి అన్న ఆజ్ఞను మనం శిరసా వహిస్తాం. ఓకే, కాబట్టే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. అయితే ఈ విశ్వాసము మూలముగా దేవుని కృపచేత మనం రక్షింపబడాలి అంటే యేసుక్రీస్తు యొక్క పశ్చాత్తాప బలిని మనం స్వీకరించాలి. ఉచితముగా ఇవ్వబడిన ఈ పశ్చాత్తాప బలిని మనము దాన్ని స్వీకరించాలి. యేసు ప్రభువు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు కాబట్టే నాకు రక్షణ అన్న సత్యాన్ని మనం నమ్మాలి. ఇది ఈ 10 మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విశ్వాసములు. ఇప్పుడు 11వది, యేసుక్రీస్తు చనిపోతే సరిపోదు, ఆయన తిరిగి లేపబడాలి. అందుకనే యేసుక్రీస్తు పశ్చాత్తాప బలి, ఉదాహరణకి ముస్లింలు చూడండి, పశ్చాత్తాప బలిని వాళ్ళు నమ్మరు. వమా కతలహు యకీనా అంటారు, అంటే వారు నిశ్చయముగా ఆయనను చంపలేదు కదా, ఆయనను చంపను లేదు, ఆయన సిలువ ఎక్కించను లేదు. వమా కతలుహు వమా సలబుహు. అయితే దేవుని వాక్యం చెప్పేది ఏంటి? ఆయన నిశ్చయంగా సిలువపైనే చనిపోయాడు. అది నమ్మని వాడు క్రైస్తవుడు కాదు. పౌలు ఏమంటాడు? సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. క్రీస్తు సిలువపై చనిపోనియండి, ఎలా మేము ప్రకటించు విశ్వాసము వ్యర్థము. అదే మాట మేము తిరిగి లేపబడిన లేకపోతే పునరుత్థానుడైన యేసుక్రీస్తును ప్రకటించుచున్నాము అని కూడా పౌలు అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు పశ్చాత్తాప బలి ఒక్కటే కాదు, ఆయన తిరిగి లేవటం కూడా క్రైస్తవ విశ్వాసానికి పునాది. యేసుక్రీస్తు తిరిగి లేచి తీరాలి, మనము అంటే తిరిగి లేచాడు అని నమ్మి తీరాలి. అప్పుడే మనం క్రైస్తవులుగా చెప్పుకోవాలి, లేకపోతే క్రైస్తవులుగా చెప్పుకోకూడదు. ఇవన్నీ కూడా దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్నప్పటికీ, దేవుని వాక్యంలో నుంచి చదివే వాళ్ళు కూడా కొన్నిసార్లు వీటిని విస్మరించే అవకాశం ఉంది, లేకపోలేదు. అయితే విస్మరించడానికి వాళ్ళకు చాయిస్ ఉంది, మనమేం వాళ్ళని కట్టేసి కొట్టం, కానీ క్రైస్తవులుగా పిలవం అంతే. అర్థమవుతుంది కదా నేను చెప్పే విషయం ఏంటో? ఇలా నమ్మని వాళ్ళను మనము క్రైస్తవులు అని పిలవం అంతే. మిగిలిన వాళ్ళు ఏమైనా నమ్మచ్చు, బైబిల్ గ్రంథం అందరి కోసం ఉంది, ఎవరైనా చదవచ్చు. మనం అందరినీ ఆహ్వానిస్తాం, అందరికీ బైబిల్ ఇస్తాం, చదవమని చెప్తాం. అయితే ఎవరిని క్రైస్తవులుగా పిలవాలి, ఎవరిని క్రైస్తవులుగా పిలవకూడదు అన్నదానికి దేవుని వాక్యం ఒక ప్రమాణం పెట్టింది. ఆ ప్రమాణాలే ఇవి. యేసుక్రీస్తు తిరిగి లేచి తీరాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ
వచనము. మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచినది మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడును. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, ఆయనను దేవుడు మృతులలో నుండి లేపాడు అని హృదయమందు విశ్వాసించాలి. అప్పుడే రక్షణ. అలా విశ్వసించని వాడు రక్షణ పొందడు. సో రక్షణార్థమైనటువంటి విశ్వాసాలలో ఈ 11 విశ్వాసాలు ఉన్నాయి. రక్షణార్థమైనటువంటి విశ్వాసాలలో ఈ 11 ప్లస్ ఇంకా 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 ఉన్నాయి. అయితే అవి అతి ప్రాముఖ్యమైనవి కాకపోవచ్చు. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పుకున్న వాటిలోనే నేను ఒకటి రెండు ఉదాహరణలు నేను మీకు చెప్తాను. చూడండి, నేను ఒకసారి కొత్తగా రక్షణ పొందిన సమయంలో యేసు ప్రభు దేవుడు అని అంగీకరించిన తర్వాత, నా జీవితాన్ని ప్రభు మార్చిన తర్వాత నేను అనుకుంటున్నా, ఇప్పుడు నేను ఏ సంఘానికి వెళ్ళాలి? ఏ సంఘానికి వెళ్ళాలి? నేను రక్షింపబడిన సంఘానికే వెళ్తున్నాను. నాకైతే తెలీదు. కానీ ఒకరు వచ్చారు, నీకో విషయం తెలుసా, నువ్వు పోయే సంఘం ఎత్తబడే సంఘం కాదు అన్నాడు. నేను అడిగాను, నాకు తెలీదు, అప్పుడప్పుడు రక్షణానుభవంలోకి వచ్చాను. అవునా అన్న, నేను అంటే ఇప్పుడు నేను చచ్చిపోతే ఈ సంఘాన్ని ఎత్తబడకపోతే ఈ సంఘంలో నేను లేను కాబట్టి నేను వెళ్ళనా పైకి అన్నాను. వెళ్ళవు అన్నాడు. మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. అంటే అక్కడ ఒకటి ఉంది, దైవజనుడు ఫలానా ఆయన ఒక సంఘం పెట్టాడు, అక్కడికి వస్తే నువ్వు ఎత్తబడతావు అన్నారు. సరే అన్న, వస్తానని చెప్పి 2-3 రోజులు వెళ్ళాను, 2-3 ఆదివారాలు. కానీ విశ్వాస ప్రమాణంగా నేను ఏ సంఘంలో అయితే రక్షణ పొందానో ఆ సంఘానికి, ఏ అన్న అయితే నన్ను తీసుకెళ్ళాడో ఆ సంఘానికి నాకేం పెద్ద తేడా కనిపించలేదు. దేవుని వాక్యం ఇప్పి చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, కొద్దిగా తర్వాత దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకునే సమయంలో దేవుని సంఘము అని చెప్పే దేవుని సంఘము, క్రీస్తు శరీరము అని చెప్పే సంఘము, అది సార్వత్రికమైనది. ఇట్ ఈస్ ఎ యూనివర్సల్ చర్చ్. అదేవిధంగా అది స్థానికమైనది కూడా. మనము నమ్మినటువంటి ఈ 11 ప్రాముఖ్యమైన విశ్వాసములను, వీటిలో నుంచి తప్పకుండా ఏ సంఘం అయితే ఉంటుందో ఆ సంఘాలన్నీ, ఆ సంఘాలు కాదు, సంఘము ఎత్తబడుతుంది. ఆ సంఘం అంతా ఎత్తబడుతుంది. ప్రశ్న ఏంటంటే, మనం సంఘంగా భావిస్తున్నది నిజంగా దేవుని సార్వత్రిక సంఘములో లేకపోతే యేసుక్రీస్తు శరీరంలో ఉందా లేదా అన్నది చూసుకుంటే చాలు. యేసుక్రీస్తు శరీరంలో ఏది ఉంటుంది అంటే కనీసం ఈ 11 ఉండాలి. కన్యమరియకు పుట్టి ఉండాలి. యేసు ప్రభు కన్యమరకు పుట్టాడు అని నమ్మి ఉండాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు అని నమ్మాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు అని నమ్మాలి. యేసు ప్రభు పరిశుద్ధుడు, దేవుడు, కన్యమరకు పుట్టినవాడు మాత్రమే కాదు, ఆయన మనిషి అని నమ్మాలి, మానవుడు అని నమ్మాలి. దేవుని ఏకత్వాన్ని నమ్మాలి, దేవుని త్రిత్వాన్ని నమ్మాలి, సువార్తను నమ్మాలి. ఆ సువార్తలో భాగమైనటువంటి కృపచేత విశ్వాసము ద్వారా రక్షణ పొందటం అనే సిద్ధాంతాన్ని నమ్మాలి. సో కృపచేత విశ్వాసము ద్వారా నమ్మిన సిద్ధాంతం తర్వాత యేసు ప్రభువు నా కోసము ఆ రక్షణ కార్యం నిమిత్తమై చనిపోయాడు, సిలువ వేయబడ్డాడు అని నమ్మాలి. అది నమ్మితే సరిపోదు, ఆయన తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు అని నమ్మాలి. ఇది మాత్రమే సరిపోదు, ఇంకొకటి ఉంది. ఏంటి చెప్పండి? సువార్త. ఇది చెప్పండి, సువార్త పూర్తి కాదు. ఏంటో చెప్పండి? ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన తిరిగి వచ్చి నిన్ను నన్ను లేపుతాడు. మళ్ళా ఆయన తిరిగి వచ్చి గొర్రెలను మేకలను ప్రత్యేకపరుస్తాడు. ఆయన తిరిగి వచ్చి నిన్ను నన్ను, ఆయన మేఘారుడై మహిమా శరీరంలో నిన్ను నన్ను తీసుకెళ్ళిపోతాడు. బ్రతికున్న మనము ఆయనను వెళ్ళి మేఘముల మధ్య కనుగొంటాం. చనిపోయిన వారు లేపబడతారు. వీటిని నమ్మాలి. పునరుత్థానమును, యేసుక్రీస్తు పునరుత్థానమును నమ్మిన మనము పునరుత్థానం చెందుతాము. యేసు ప్రభు మధ్యాకాశం మీద బూరధ్వనితో వస్తాడు అని నమ్మి తీరాలి. అలా నమ్మని వాడు క్రైస్తవుడు కాదు. ఇప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇందులో డీటెయిల్స్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. అంటే మిలేనియం ఎప్పుడు జరుగుతుంది? నువ్వు పోస్ట్ మిలేనియమా, ప్రీ మిలేనియమా?
శ్రమలు ఎప్పుడు వస్తాయి? శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుందా, శ్రమలకు ముందే ఎత్తబడుతుందా? దేర్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ థియాలజీస్ ఆఫ్ ట్రిబ్యులేషన్, లేకపోతే మిలేనియం, 1000 సంవత్సరాల పాలన తర్వాత ట్రిబ్యులేషన్, ర్యాప్చర్, వీటి విషయం గురించి ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్క రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అయితే ప్రాముఖ్యమైనది ఏంటి మనకు అంటే, యేసు ప్రభు వస్తాడు, అది ప్రాముఖ్యం. యేసు ప్రభు వచ్చినప్పుడు మనల్ని లేపుకుంటాడు, అది ప్రాముఖ్యం. అందుకనే ఇలాంటి డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మనం వాళ్ళని క్రైస్తవులు అంటాం. ఎందుకు అంటే ఎసెన్షియల్ పార్ట్లో వాళ్ళు తప్పిపోవట్లేదు. ఎసెన్షియల్ విశ్వాసంలో, అంటే అతి ప్రాముఖ్యమైన విశ్వాసంలో వాళ్ళు నిలకడగానే ఉన్నారు. ఆ అతి ప్రాముఖ్యమైన విశ్వాసాన్ని ఏ విధంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వివరిస్తారు అన్న దాంట్లో వేరు వేరు దృక్పథాలు ఉన్నాయి, అంతే కదా. అక్కడ ఒకవేళ కొంచెము లూజ్గా ఉన్నా కానీ ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు అంటే ఎప్పటికీ అలాగే ఉండాలి అన్నది నా ఉద్దేశం కాదు. ఇబ్బంది ఉన్న చోట మాట్లాడుకొని వాటిని సరిచేసుకుంటే మంచిదే. అయితే అలాంటి సిద్ధాంతాలు నీ రక్షణను పోగొట్టవు అన్నది నేను చెప్పే విషయం. ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి తేడా కారణంగా నీ రక్షణను నువ్వు కోల్పోవు. ఆ సిద్ధాంతాన్ని సరిగ్గా నమ్మినంత మాత్రాన నీకు రక్షణ రాదు. ఇది నేను చెప్పే విషయం. అగైన్, రక్షణ కార్యము లేకపోతే యేసుక్రీస్తు మన కోసం చేసినటువంటి రక్షణ సంకల్పము అన్నదానికి కూడా 2 వేరు దృక్పథాలు ఉన్నాయి. ఒక దృక్పథాన్ని రిఫార్మ్డ్ దృక్పథము లేక కాల్వినిస్టిక్ దృక్పథము అంటారు. ఇంకొక దృక్పథాన్ని ఆర్మేనియన్ లేక నాన్ కాల్వినిస్ట్ దృక్పథము అని అంటారు. ఈ 2 దృక్పథాలు ఉన్నవారిని క్రైస్తవులుగానే పిలుస్తాం. ఎందుకు అంటే రక్షణ యేసు ప్రభువులోనే విశ్వాసము కృపచేత విశ్వాసం ద్వారానే అన్నది నమ్ముతారు, ఇద్దరూ నమ్ముతారు. అయితే దానికి ఉన్న ఎక్స్ప్లెనేషన్లో డిఫరెన్సెస్ ఉంటాయి. అయినా కానీ వాళ్ళిద్దరినీ క్రైస్తవులుగానే నమ్ముతాం, వాళ్ళిద్దరినీ క్రైస్తవులుగానే స్వీకరిస్తాం. ఎందుకు అంటే థియలాజికల్గా ఎక్స్ప్లెనేషన్లో డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన ఒకరిని క్రైస్తవుడు అని, క్రైస్తవుడు ఇంకొకరు కాదు అని చెప్పటం వల్ల మనకు వచ్చే లాభం లేదు. అయితే ఈ 11 విషయాలు మాత్రము మనము తప్పనిసరిగా నమ్మి తీరాలి. వాటికి తరువాత ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పటికీ క్రీస్తు నరుడుగానే ఉండి మన కోసం విజ్ఞాపన చేయటం, శరీరపరమైన క్రీస్తు ఆరోహణం, తర్వాత ప్రధాన యాజకుడైన క్రీస్తు విజ్ఞాపన, ఆ తర్వాత క్రీస్తు 2వ రాకడను గురించినటువంటి మహిమకు సంబంధించినటువంటి ఆయన ఉనికి, ఇలాంటి విషయాలు కూడా ఉన్నాయి. పరలోకం నిత్యత్వంలో ఉంటుంది, అది ఈరోజు మనకు సిద్ధపరచబడుతోంది అన్న విషయం మనం నమ్మి తీరుతాం. అలాగే నరకం ఉంది, అది తప్పకుండా పాపులకు ఎవరైతే క్రీస్తును స్వీకరించకుండా వదిలేశారో వారికి ఆ నరక ప్రాప్తి వాళ్ళకు జరుగుతుంది అన్నది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దేవుని ఐక్యత, కృపను గూర్చిన ఆవశ్యకత, విశ్వాసానికి చెందిన ఆవశ్యకత, వీటిలో మనము పక్కకు తొలగనంత వరకు, దేవుడు మన పట్ల, మన రక్షణ పట్ల ఆయన చేసిన కార్యంలో మనం పక్కకు తొలగనంత వరకు, దేవుని యొక్క ఉనికి గురించి ప్రక్కకు తొలగనంత వరకు, సంఘము అంటే దేవుని శరీరము అన్న కాన్సెప్ట్ నుంచి ప్రక్కకు తొలగనంత వరకు, రక్షణ గురించినటువంటి విశ్వాసము మరియు కృప అన్న కాన్సెప్ట్ నుంచి పక్కకు తొలగనంత వరకు మనకు ఇబ్బంది లేదు. అందుకే దీన్ని మనం ఇప్పుడు ఏమంటున్నాము అంటే, ఒక మంచి మాట ఒక భక్తుడు చెప్పాడు. ఆ భక్తుని పేరు ఏంటి అంటే ఆగస్టిన్ గారు. ఆగస్టిన్ గారు ఈ మాట అన్నారు అన్నదానికి ఆగస్టిన్ గారు రాసినటువంటి పుస్తకం సాక్ష్యము. అయితే కొంతమంది ఆగస్టిన్ గారు ఈ మాట అనలేదు, ఆగస్టిన్ గారు తర్వాత వచ్చినటువంటి ఆయన శిష్యులలో ఒకరు రాశారు అంటారు. ఎవరన్నా కానీ మనకు ఇబ్బంది లేదు, కానీ
ఆ మాట మాత్రం చాలా ఉపయోగకరమైంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అది ఏంటి అంటే, ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, అంటే అతి ప్రాముఖ్యమైన విషయాలలో ఐక్యత. ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, అంటే అతి ప్రాముఖ్యము కాని వాటిల్లో స్వేచ్ఛ. అండ్ ఇన్ ఎవ్రీథింగ్ చారిటీ, అంటే మిగిలిన అన్ని విషయాల్లో కూడా ప్రేమ. ఇది క్రైస్తవులకు ఉండాల్సిన గుణము అన్నాడు. ఇది నాకు ఉపయోగపడింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు ఇది లేఖనం కాదు, మీకు ఉపయోగపడితే మీరు తీసుకోండి, లేకపోతే ఇట్ ఈస్ ఓకే. ఇది నా అభిప్రాయం, ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. సో ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఈ 11 అతి ప్రాముఖ్యమైనవి, మిగిలిన 4 కూడా ముఖ్యమైనవి కాబట్టి ఈ 15 వాటిల్లో, ఈ 15 ఎసెన్షియల్ క్రిస్టియన్ డాక్ట్రిన్స్లో వీ హ్యావ్ టు బీ యునైటెడ్. మనము ఐక్యత కలిగి ఉండాలి. క్వశ్చనే లేదు. అవతలోడు ఎన్నైనా చెప్పని, ఈ 15లో మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. నరకం లేదు అంటే కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. ఎందుకంటే రక్షణ ఏ విధంగా నిర్వచిస్తావు నరకం లేకపోతే? పరలోకం లేదు అంటే కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఎందుకు రక్షణ ఇంకా? అవునా కాదా? దేవుని ఐక్యతలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. దేవుని త్రిత్వంలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్న లేదు. యేసు ప్రభు యొక్క ఉనికి హైపోస్టాటిక్ యూనియన్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. దేవుడు మన కొరకు చూపించిన రక్షణ కార్యంలో, అంటే కృపచేత విశ్వాసం ద్వారా అన్న దాంట్లో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చనే లేదు. ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, అంటే కొన్ని ఉంటాయి అవి అంత ఎసెన్షియల్ కానప్పుడు కొంచెం స్వేచ్ఛ ఇవ్వచ్చు. ఆదివారం మనకు సెలవు అయితే ఆరాధించుకోవచ్చు. ప్రతి దినము మనం ఆరాధించగలిగితే ప్రతి దినము ఆరాధించాలి. ప్రతి దినము సంఘంగా కూడగలిగితే సంఘంగా కూడవచ్చు. దుబాయ్లో శుక్రవారం సెలవు ఉంటే శుక్రవారం ఆరాధన చేయొచ్చు, మనకు ఇబ్బంది లేదు. వీ కెన్ గివ్ లిబర్టీ ఇన్ దోస్ ఆస్పెక్ట్స్. తెల్లబట్టలు వేసుకుందే నువ్వు పరిశుద్ధునివి కాదా, పరిశుద్ధుడు కాదు అని ఒక ఆయన అంటే పర్వాలేదన్నా అని లిబర్టీ ఇవ్వచ్చు. అర్థమవుతుంది కదా? సో వందనాలు చెప్పాలా, ప్రైజ్ ది లార్డ్ చెప్పాలా, హలో చెప్పాలా? వీ కెన్ గివ్ లిబర్టీ. ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ చారిటీ. మిగిలిన అన్ని అధార్మికమైన లేకపోతే ధర్మానికి మన విశ్వాసానికి సంబంధించని అన్ని విషయాల్లో కూడా ప్రేమ చూపిస్తే చాలు. ఇన్ ఎసెన్షియల్స్ యూనిటీ, ఇన్ నాన్ ఎసెన్షియల్స్ లిబర్టీ, ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ చారిటీ. ఇది కనుక మనము గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, we will preach gospel to get people inside the church, not to throw people outside the church. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, లెట్ మీ టెల్ యూ విత్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్. నవ్వుతూ ఒక మాట చెప్పనండి నన్ను, ఎందుకంటే బాధగా ఉంది కాబట్టి చెప్తున్నా. ఏంటంటే, సంఘంలో నుంచి తోలు వేసేందుకే మన మెసేజెస్ ఉంటాయి ఎక్కువ. నువ్వు అట్లున్నావు, నువ్వు ఇట్లున్నావు, నువ్వు వాడివి, నువ్వు వీడివి, నువ్వు అద్ది, నువ్వు ఇది అన్నవే ఉంటాయి. కానీ అప్రిషియేటింగ్ మెసేజెస్ తక్కువ ఉంటాయి మనవి. మన విశ్వాసం ఎంత గొప్పది. నువ్వు విశ్వసిస్తున్నావు, ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ ఫర్ దాట్. నువ్వు యేసు ప్రభువును నీ దేవుడని ఈ 15 విషయాలలో, ఈ 15 ఎసెన్షియల్ విషయాలలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావు, ఐ అప్రిషియేట్ యూ ఫర్ దాట్ అన్న మెసేజెస్ తక్కువ. మన ఫోకస్ అంతా నేను ఏ విధంగా అవతలి వాడి కంటే రైచస్ అని చెప్పడంలోనే ఉంటుంది. బాధాకరం కదా? నేను అవతలి వాడి కంటే ఏ విధంగా ఎక్కువ నీతిమంతుణ్ణి అని చెప్పడంలోనే మన ఫోకస్ అంతా ఉంటుంది. లేకపోతే నా సంఘము అవతలి సంఘం కంటే ఏ విధంగా గొప్పది అని ప్రూవ్ చేసుకోవడంలోనే మొత్తం ఎనర్జీ స్పెండ్ చేస్తాం. ఇన్ఫ్యాక్ట్ రాదర్ దెన్ దాట్, అలా చేయటం కంటే, బ్రదర్ నువ్వు సంఘం కడుతున్నావు, నేను ఒక సంఘంలో ఉంటున్నాను, లెట్ us గ్రో టుగెదర్. మంది దుకాణం కాదు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, అందరినీ కలుపుకొని తిరిగితేనే తెలుస్తుంది. నేను సెపరేటిస్టు, నేను కేసీఆర్ అని చెప్పుకుంటే అలాగే కూడా తిరగచ్చు. అలా తిరిగే సంఘాలు చాలా ఉన్నాయి, రైట్? సో ఈరోజు ఉదయం ఒకవేళ మీరు నాకు కొంచెం లిబర్టీ ఇస్తే, నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే, ఈ సెమినార్లో ఒకవేళ మీరు ఏదైనా గుర్తుంచుకోగలిగితే, మొత్తం ఈ 3 రోజుల్లో ఒక్కటి గుర్తుంచుకోండి. అదేంటి అంటే, మన సువార్త పరిచర్య
మన వాక్య పరిచర్య, మన ఏ పరిచర్య అయినా, సువార్త మరియు వాక్య పరిచర్య తర్వాత బయట ఉన్న ఏ పరిచర్య అయినా సరే మనం చేసేది ప్రజలను కట్టడానికి, ప్రజలను కలుపుకోవటానికి, ప్రజలను నిర్మించటానికి, కూల్చటానికి, తోలివేయటానికి, తరిమివేయటానికి కాదు. నేను గొప్పవాణ్ణి అని చెప్పడానికి అవతలి వాడు తక్కువ అని చెప్పే అవసరం లేదు. నా సంఘం మంచిది అని చెప్పటానికి అవతలి సంఘం చెడిపోయింది అని చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుని వాక్యంలో గంభీరంగా సరిచేయాల్సిన విషయాలు ఉంటే గంభీరంగా సరిచేయాలి. దేవుని వాక్యానుసారంగా గంభీరంగా ఎవరినైనా తీర్చిదిద్దాలి అంటే గంభీరంగా తీర్చిదిద్దాలి. అందులో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుని సేవకునిగా, దేవుని పరిచర్య చేసేవాడిగా దేవుడిని అందుకు పిలుచుకున్నాడు కాబట్టి అది చేయాలి. అయితే తీర్పు తీర్చే పని దేవునికే వదిలేద్దాం. తీర్పు తీర్చే పని ఒక్కటి యేసు ప్రభువుకు విడిచిపెడదాం. ఆయనకు తెలుసు కదా, ఆయన సార్వభౌమాధికారాన్ని అక్కడ కూడా నమ్మాలి, ఆయన కృపను అక్కడ కూడా నమ్మాలి, ఆయన న్యాయాన్ని అక్కడ కూడా నమ్మాలి. అలా నమ్మగలిగితే మనము ఇన్ ఎసెన్షియల్స్ వి విల్ బి యునైటెడ్, అండ్ ఇన్ నాన్ ఎసెన్షియల్స్ విత్ గ్రేట్ఫుల్ హార్ట్ వి విల్ గివ్ ఫ్రీడమ్ ఆర్ లిబర్టీ, అండ్ ఇన్ ఎవ్రీథింగ్ ఎల్స్ వి విల్ షో చారిటీ. అతి ప్రాముఖ్యమైన విషయాల్లో మనము యునైటెడ్గా, ఒకటిగా ఉంటాం. అంతగా ప్రాముఖ్యత లేని విషయాల్లో మెల్లిమెల్లిగా వాళ్లకు అర్థం చేసుకునేందుకు సమయాన్ని ఇన్వెస్ట్ చేస్తాం, కొంచెం చెబుతాం. ఉదాహరణకు తీసుకోండి, ఒక ఆయన ఉన్నాడు అమెరికాలో, జార్జ్ ముల్లర్ గారు తెలుసు కదా మీకు. ఆయన రోజు రాత్రి ఒక చుట్ట తాగి పడుకునేవాడు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండేవాడు. ఎంతోమంది, ఒక బైబిల్ కాలేజ్ కట్టాడు, చక్కటి బోధ, రిఫార్మ్డ్ బోధ, అది కూడా ఎంతోమంది పిల్లలను పెంచేవాడు. కానీ ఒకానొక రోజు ఒక ముసలాం వచ్చి, ఒక కొంచెం ఏజ్డ్ ఆమె వచ్చి, అయ్యా అంతా బాగుందయ్యా, కాకపోతే నీలో ఉన్న యేసు ప్రభువును సిగరెట్ తాగుతూ నేను చూడలేకపోతున్నానయ్యా అంది. అర్థమైందా? అంటే అన్నిట్లోనూ యునైటెడ్. ఇది ఆ బలహీనత ఉంది, ఆ బలహీనతను ఏ విధంగా సరిచేయాలి. ఆమె వచ్చింది, చాలా ప్రేమగా ఆమె చెప్పింది. జార్జ్ ముల్లర్ దాన్ని విడిచిపెట్టేశాడు, సింపుల్గా విడిచిపెట్టాడు. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, మన సంఘంలో బలహీనంగా ఉన్నవాళ్ళు ఉంటారు. బలహీనతతో ఉన్నప్పటికీ యేసు ప్రభువు గురించినటువంటి ఈ 15 అతి ప్రాముఖ్యమైన విశ్వాసాలలో బలంగా ఉంటారు. అలాంటి వాళ్ళను తోలేయడం కంటే ఆ బలహీనతలను సహించటం మంచిది, ఆ బలహీనతలను భరించటం మంచిది, ఆ బలహీనతలతో వాళ్ళతో పాటు నడవటం మంచిది, ఆ బలహీనతలలో వాళ్ళను బలం ఇవ్వటం మంచిది. ఆ బలహీనతలను వాళ్ళకి చూపించి, ఈ బలహీనత గనక నువ్వు అధిగమిస్తే ప్రభువుకు ఆశీర్వాదకరంగా ఉంటావు అన్న విషయాన్ని మనం చెప్పగలిగితే, వారు తప్పకుండా మన చేతిలోను, దేవుని చేతిలోను, సంఘము కొరకు ఉపయోగపడే వాళ్ళుగా ఉంటారు. దయచేసి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం.